హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. మనం 25,200ని యాజ్ ఏ బ్యారియర్ అనుకున్నాం. 25,200 ఎబో క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే దెన్ మనం 25,200 నుంచి 25,300 వరకు ఎక్స్పెక్ట్ చేసాం. బట్ మార్కెట్ ఓపెనింగ్ అయితే 25,200 అబో ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్లీ 25,250 ఈరోజు ఓపెనింగ్ మనకు కనపడుతుంది. 25,250. అలానే ఇంట్రాడే హై చూస్తే 25,275 చూపిస్తుంది. 25,275 ఇంట్రాడే హై. అలానే ఇంట్రాడే లో చూద్దాం. ఇంట్రాడే లో 25,127, 125 అని తీసుకుందాం. 25,125 ఇంట్రాడే లో. ఇక్కడ హై అండ్ లోస్ ప్రకారం టోటల్ రేంజ్ మనం చూసుకున్నట్లయితే 75 + 75 150 పాయింట్స్ కనపడుతుంది. ఎగ్జాక్ట్లీ రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేసింది 100 పాయింట్స్ రేంజ్. అది కూడా 25,200ని యాజ్ ఏ బ్యారియర్ చూస్తూ. బట్ ఫైనల్గా మార్కెట్ 25,200 బిలో 25,150 దగ్గర క్లోజ్ అయింది. సో మనం 100 పాయింట్స్ రేంజ్ అనుకున్నాం. ఆ 100 పాయింట్స్ టోటల్లీ బాడీ రేంజ్ అయితే కనపడుతుంది. ఇక్కడ ఈ ఓపెనింగ్ లెవెల్ నుంచి ఒక 25 పాయింట్స్ మార్కెట్ ఎబోకి వెళ్ళడం అండ్ డౌన్ సైడ్ ఒక 25 పాయింట్స్ బిలో వెళ్ళడం. ఎగ్జాక్ట్గా మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం 25,145, నియర్ బై 25,150 అని తీసుకుందాం. నిన్నటి క్యాండిల్తో కంపేర్ చేసుకుంటే మనకి హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ అయితే ఫామ్ అయ్యాయి. బట్ క్లోజింగ్ బేసిస్లో నిన్నటి క్లోజింగ్ కన్నా బిలోలో క్లోజ్ అయింది. సో మార్కెట్ మనం ఏ విధంగా చూడొచ్చు అంటే, నిన్న మనకి రీచ్ అయిన లో ఏదైతే ఉందో ఆ లో బ్రేక్ అవునంత వరకు మనం మార్కెట్ని ఈ లెవెల్ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ ఇస్తుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ ఓపెన్ అయింది 25,250. సో మనం 25,200 అబో 15 మినిట్స్ క్యాండిల్స్ క్లోజ్ అయితే దెన్ మనం 25,200ని సపోర్ట్ చూస్తాం అనుకున్నాం. బట్ ఫస్ట్ అవర్లో ఇక్కడ ట్రై చేసింది 25,200 లెవెల్ సపోర్ట్ ఇవ్వడానికి. ఇక్కడ మల్టిపుల్ క్యాండిల్స్ మనకి రెడ్ క్యాండిల్స్ తోటే మార్కెట్ క్లోజ్ అవుతూ వచ్చాయి ఫస్ట్ 1 అవర్లో. అండ్ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ టెస్ట్ చేశాక 25,200 నుంచి మార్కెట్ అయితే కరెక్ట్ అయింది. వన్స్ ఎప్పుడైతే ఈ లెవెల్ బిలో మార్కెట్ వెళ్ళాక 25,200 లెవెల్ మనకొక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తూ లోయర్ లెవెల్లో ఈ 50 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. ఓన్లీ లాస్ట్ 1 అవర్లోనే కొద్దిగా వోల్టాలిటీ వల్ల డౌన్ సైడ్ వెళ్ళింది. కానీ సో మ్యాక్సిమం మార్కెట్ క్రియేట్ చేసుకునే రేంజ్ వితిన్ ఈ 50 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. ఇంకా ప్రిసైజ్గా చెప్పుకోవాలనుకుంటే సో లాస్ట్ 1.5 అవర్ మినహాయించుకున్నట్లయితే 25,170 అబోనే టోటల్ క్యాండిల్ రేంజెస్ అయితే చూడొచ్చు, 30 పాయింట్స్ రేంజ్. సో దీన్ని బట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టే నిన్నటి లో ఏదైతే ఉందో 25,080, దీని బిలో క్లోజ్ అవునంత వరకు మనం మార్కెట్ని పాజిటివ్గానే చూస్తున్నాం. సో మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయినా కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్గా 25,080 లెవెల్ యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ని ఫర్దర్గా మళ్ళీ యూటర్న్ తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. దట్స్ ఫర్ నిఫ్టీ. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ 51,545. అలానే ఇంట్రాడే హై చూస్తే 51,636 చూపిస్తుంది. ఇంట్రాడేలో 51,389, 51,400 అని తీసుకుందాం. టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే హై అండ్ లోస్ బట్టి 250 పాయింట్స్ అరౌండ్ ఉంది, లెస్ దెన్ 250 పాయింట్స్ రేంజ్. అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ 51,473. నిన్న మనకి వీక్లీ ఎక్స్పైరీ కంప్లీట్ అయిపోయాక 51,500కి ఎటువైపు క్లోజ్ అవుతుందో బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే క్లోజింగ్, దాన్ని బట్టి మనం డిసైడ్ అవుదాం అనుకున్నాం. స్టిల్ ఇప్పుడు క్లోజింగ్ అయితే 51,500 బిలోనే ఉంది. బట్ లోయర్ సెట్ మనకి 51,300 లెవెల్ సపోర్ట్ ఏరియా కూడా ఉంది. కాబట్టి సో స్టిల్ వి వాంట్ ఏ కన్ఫర్మేషన్ ఫర్ టుమారో. రేపు మార్కెట్లో మూమెంటం చూశాక మనం ఫిక్స్ అవుతాం ఏ రేంజ్ని మనం తీసుకోవాలి అనేది. ఒకసారి క్లియర్గా ఈ మూమెంటం 15 మినిట్స్ క్యాండిల్లోనే అబ్జర్వ్ చేద్దాం. అయితే ఇక్కడ మార్కెట్ ఓపెనింగ్ 51,500 ఎబోనే ఓపెన్ అయింది. బాడీ బేస్లో చూసుకుంటే 51,550 ఏరియా దగ్గరలో ఓపెన్ అయింది. సో కొద్దిగా వోల్టాలిటీ తోటి ఇంత హైని రీచ్ చేసిన 51,600 ఆ రేంజ్ వరకు వెళ్ళిన సో ఫస్ట్ 2 క్యాండిల్స్లోనే సో ఇక్కడ లో చూసుకుంటే 51,430 ఉంది. ఇక్కడ 200 పాయింట్స్ కరెక్షన్ వితిన్ 30 మినిట్స్లోనే మనం చూడొచ్చు. ఆ తర్వాత ఇక్కడ 51,500 లెవెల్ని కంప్లీట్గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ లాగా మార్కెట్ ప్లే చేసింది. అండ్ లోవర్ సైడ్ 51,400 లెవెల్
ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. కంప్లీట్ కన్సోలిడేషన్ ఓన్లీ ఫస్ట్ 2 క్యాండిల్స్లోనే మనకి హ్యూజ్ మొమెంటం అయితే కనపడింది. మిగతా టైం అంతా కూడా 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ స్టే చేసింది. క్లియర్గా చూడొచ్చు 51,500 అప్పర్ సైడ్ అండ్ 51,400 లోయర్ సైడ్. సో కంప్లీట్ ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ కాబట్టి రేపు ఈ రేంజ్ నుంచి బయటికి వచ్చి అయితే క్లోజ్ అవుతుంది. అప్పర్ సైడ్ బ్రేక్ అవుతుంటే మనకి రీసెంట్ టైమ్స్లో 51,700 నియర్ బై వరకు మార్కెట్ వచ్చింది. 51,715 తీసుకుంటాం ఈ 250 పాయింట్స్ రేంజ్. లేదు ఒకవేళ డౌన్ సైడ్ అంటే మాత్రం ఇప్పుడు 100 పాయింట్స్ రేంజ్ కన్సోలిడేషన్ కాబట్టి ఇంకా లోయర్ సైడ్ 51,250 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 51,500ని ఇంక్లూడ్ చేసుకుంటూ 51,250 ఈ 250 పాయింట్స్ రేంజ్. సో ఎప్పుడైతే 51,500 బిలో క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే దెన్ ఈ 250 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. లేదు ఒకవేళ మార్కెట్ పాజిటివ్ నోట్ తోటి అప్పర్ సైడ్ క్లోజ్ అవుతుంటే దెన్ ఈ కేస్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ కేస్ 1. మ్యాక్సిమం మనకి గ్రీన్ క్యాండిల్సే ఉన్నాయి కాబట్టి, అండ్ దిస్ ఈజ్ కేస్ 2. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe to my channel SV Trade Blogs. Bye guys, see you tomorrow.